19 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు, 11 రోజులుగా సర్వశిక్ష అభియాన్ సిబ్బంది, అదేవిధంగా 5 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు వరుసగా సమ్మెబాట పడుతున్నా కూడా ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టు కూడా లేదు. ఇన్ని వర్గాల ఉద్యోగస్తులు ఇలా రోడ్లపైకి వచ్చి సమ్మెకు పిలుపునిస్తే ప్రభుత్వం ఎందుకు వారితో చర్చలు నిర్వహించడం లేదన్నటువంటి ఉద్దేశంతో టీడీపీ ఈరోజు ఎవరెవరైతే ఉద్యోగస్తులు ఈరోజు సమ్మెబాట పట్టారో వారందరికీ కూడాను సంఘీభావం తెలియజేసేందుకు ఈరోజు టీడీపీ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రి అయినటువంటి కిమిడి కళా వెంకట్రావు సమగ్ర శిక్ష అభియానికి సంబంధించి ఉద్యోగులకు సంఘీభావం తెలియడానికి వచ్చారు. ఈరోజు వారి డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం ఎందుకు తత్సారం ఇస్తుందనే విషయం ఆయన అడిగి తెలుసుకో చూస్తే కనుక ఇన్ని వర్గాల ఉద్యోగస్తులు ఈరోజు సమ్మెబాట పడుతున్నాయి. ప్రభుత్వం కనీసం వారిని పిలిచేందుకు కూడాను, వారితో సంప్రదించేందుకు కూడా చర్యలు చేయాలి. అసలు ఈ ప్రభుత్వంకి ఆ ఉద్యోగస్తుల మధ్యన ఉన్నటువంటి ఈ సమన్వయ లోపం కారణం ఏమన్నా? ప్రభుత్వానికి ఉద్యోగులకి సమన్వయ లోపం అని అనుకునే కన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవసాన కాలానికి దగ్గర పడింది. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏమీ చెప్పడానికి కానీ, ప్రభుత్వంలో ఏదైనా ఉంది అనటానికి కానీ, మరి ఆయన సహచరులైనటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు టికెట్లకి, పక్క ట్రాన్స్ఫర్లకి లబోదీబోం అనుకుంటూ వాళ్ళ కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు కనీసం వీళ్ళ తాలూకా బాధలు చెప్పుకోవడానికైనా ఈ సమయం పనికొచ్చింది, అందుకు సంతోషించాలా. ఇంతవరకు వ్యవస్థలన్నింటినీ కూడా చేతిలో పెట్టుకొని దాచుకోవడం, దోచుకోవడానికే ఉపయోగించారు తప్ప ప్రభుత్వ తాలూకా ధనాన్ని, మరి ధరలు 10 రూపాయలు బటన్ నొక్కి 100 రూపాయలు ధరలు పెంచినటువంటి వ్యక్తి ఈ సొమ్మంతా ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేటటువంటిది ప్రజలు అడుగుతారనే భయంతో ఆ సమన్వయ లోపం వచ్చింది. ఇంతవరకు వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని ఆ వ్యవస్థల ద్వారా ప్రతి వాళ్ళు నోరు నొక్కి న్యాయపరమైనటువంటి కోరికల్ని, డిమాండ్స్ని ఉద్యోగస్తులే కాకుండా ప్రజల్లో ఉండేటటువంటి అసహనము, ప్రజలకు ఉండేటటువంటి కష్ట నష్టాలు చెప్పుకోవడానికి కూడా మొత్తం అన్ని రకాల ప్రజలు కూడా ఈ ప్రజాస్వామ్యంలో తొక్కిపెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో దీనికి ఒకటే పరిష్కార మార్గం. ఈ రాజ్యహింస పోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ప్రజాస్వామ్యంలో ఇది ఒక్కటే తప్ప మిగతా మార్గాలు లేవు. ఈ 3 మాసాల తర్వాత అందరి తాలూకా న్యాయపరమైనటువంటి కోరికలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ సమీక్ష చేసి వాటిని వాళ్ళకి పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తాము అనేటటువంటిది తెలుగుదేశం పార్టీగా మేము తెలియజేస్తున్నాం. పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి 4.5 ఏళ్ళు ముఖ్యమంత్రి సరిపోవడం, నోటీస్ ఇచ్చినప్పుడే ఉద్యోగస్తులతో చర్చలు కనిపిస్తే ఈరోజు ఇలా రోజుల తరబడి సమ్మె చేసే పరిస్థితి లేదు. ఏదో అంటారు, అది ముదుగు మాట, మనం చెప్పలేము. వారే ఉంటేవే ఆయన ఎందుకు వచ్చి గుండు కొట్టాలి అని. అందువల్ల అలాంటి ఆలోచనలు ఉంటే జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున ఓడిపోయే పరిస్థితి, ఆయన అక్కర్లేదనేటటువంటి పరిస్థితి 100కి 100 రూపాయల్లో అన్ని రకాల ప్రజల్లో, అన్ని వర్గాల్లో, అన్ని సామాజిక వర్గాల్లో కూడా ఉంది. ఇంతకన్నా మరి అవసాన కాలంలో ఉన్నారని చెప్పాం కాబట్టి ఇంకెక్కువ వద్దు. క్షేత్రస్థాయిలో నాయకులు ఉంటారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే పరిస్థితులు ఏమైనా కనిపించట్లేదు ఇలా ఉద్యోగస్తుల సమ్మె? నేను ముందే చెప్పాను మీకు, టికెట్ రాలేదని ఏడ్చేవాడు ఉన్నాడు, ట్రాన్స్ఫర్ అయిపోయిందని ఏడ్చేవాడు ఉన్నాడు, అందులో మంత్రి ఉన్నాడు. మరి ఎవరికి చెప్పుకోవాలా? ఎవరు వినాలా? ఆయన తాడేపల్లి నుంచి కదిలిరాడు, బయటకు కనిపించడం, మనుషులు చూడడు. సరే ఒకసారి వేశారు ఓటు, 5 ఏళ్ళు ఆయన ఇష్టం వచ్చినట్టు రాజ్యం చేశాడు. ప్రజలు అర్థం చేసుకోవాలి, దానికి ఒక పరిష్కార మార్గం వాళ్ళ ముందు ఉంది, వాళ్ళ చేతిలోకి వస్తుంది. ఆ ఓటు అనే తుపాకీతో ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ రక్షించుకొని తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి రాష్ట్ర అభివృద్ధి, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమాన్ని చూడగలిగినటువంటి వ్యక్తి, రాష్ట్ర మరి అభివృద్ధిలో మరి ఇన్కమ్ కూడా తేగలిగినటువంటి వ్యక్తి, అన్ని విధాలుగా చూసి చేయాల్సినటువంటి వ్యక్తి. కాబట్టి ప్రజలు ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందరి సమస్యలు కూడా 4 మాసాల తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం తప్పకుండా పరిష్కారం చేస్తుంది. ఉద్యోగస్తులు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరికలు అనుకోవచ్చా? న్యాయమైనటువంటి కోరికలైనా మనం పరిష్కరించాలి కదా. అందుకే అందులో ఏమి న్యాయమైన ఉంటే అన్నిటిని కూడా పరిష్కరిస్తాం.
చూస్తే కనుక ఉద్యోగస్తులు ఏదైతే న్యాయపరమైన కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీర్చేందుకు మాత్రం ప్రభుత్వం చిత్తశుద్ధి కొరవడంతోనే ఈరోజు సమ్మెబాట పట్టాల్సి వచ్చింది. ఓవైపు పారిశుద్ధ్య కార్మికులు, మరోవైపు సర్వశిక్ష అభియానం, అదేవిధంగా దాంతోపాటు కూడాను ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు, ఇలా ఉద్యోగస్తులందరూ కూడా సమ్మెబాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టడం లేదు? మరో 3 నెలల్లో ప్రభుత్వాన్ని ఓడించేందుకు ఉద్యోగస్తులు అన్ని వర్గాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు వాళ్ళ సమ్మెను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నేతలు తమ సీట్లు గురించే తాపత్రపడుతున్నారు, కానీ వీరికి సమ్మెకి సంబంధించిన సమస్యను మాత్రం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు వారు శ్రద్ధ చూపించడం లేదని మాత్రం కళా వెంకట స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.